నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్రమణదారుల నుండి పేదల భూములకు విముక్తి కల్పించండి. చిలుకూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కడప జిల్లా నుండి తెల్లరాయి రవాణా. సైదాపురం ప్రాంతానికి అనుమతి లేకుండా వాహనాల్లో తెల్లరాయి దిగుమతి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ప్రజల నుండి వినతులు వెల్లువ. మనుబోలు, సైదాపురం మండలాల్లో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రాష్ట్రాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. ఎంతో కాలంగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలుకూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చిలుకూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. వీలైనంత త్వరితగతిన బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలున్నాయన్నారు. వాటన్నిటిని పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. పేదల భూములను ఆక్రమణదారుల నుండి విడిపించాలని ఆయన వివరించారు. ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం. చిలకలో చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది. మనం అడిగితే వాళ్ళని కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆక్యుపై చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందులా కాదమ్మా, ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు. ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందువల్లంటే మీ యొక్క భూములు, పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఆక్యుపై చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఒక 10,000 అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే 1 లక్ష అయింది, 10 లక్షలు అయినాయని చెప్పి మన భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయి ఉంటాయి వాళ్ళ పేర్లు, కొన్ని మాత్రం మారి ఉండవు. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమి మీకు రాదు. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి. గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయానికి రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక వేదిక మీద నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆక్యుపై చేస్తుంటే మీరే మొహమాట పడబడలేదు, సింపుల్గా ఒక అర్జీ మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎందువల్లంటే ఇంకా మరికొందరు మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వేరే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇక్కడ మీ ఇంటికి ఊరికి వచ్చి వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చి మీతో మీ సమస్య
తీసుకొని ఇక్కడే మీకు సమాధానం ఇవ్వకపోతే ఇక్కడే ఇవ్వాలి, లేకపోతే మీకు కొంచెం ఎస్ఎల్ఏ పీరియడ్ లాగా మీకు ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలగా మీకు సమాధానం ఇవ్వడానికి ఒక మంచి ప్రయత్నం. దీంట్లో ఒకటి ముఖ్య మాట కూడా అది ఇది ఇక్కడ ఈరోజు మీరు మెయిన్ సర్వీస్ కోసం అప్లై చేస్తే అది మొత్తం ఫ్రీగా ఉంది, మీకు ఒకటి డబ్బులు ఇవ్వడానికి అవసరం లేదు. ఎగ్జాంపుల్ అది ఎఫ్లైన్ పిటిషన్ కోసం మీకు 550 రూపీస్ పడుతుంది వేరే డే. ఈరోజు మీరు ఎఫ్లైన్ కోసం అప్లై చేస్తే అది కూడా మీకు ఫ్రీలో ఈ గవర్నమెంట్ ఇస్తారు. సో అది మీతో నాది ఒకటి రిక్వెస్ట్ అంటే ఈ రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమ రవాణా వ్యవహారంలో అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా నుండి సైదాపురం మండలానికి నిత్యం లారీల్లో రవాణా అవుతోంది. సైదాపురం మండలంలో తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. అధికారులు, పోలీసులకు తెలిసినా పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత 2 వారాలుగా కడప జిల్లా నుండి టన్నుల కొద్దీ తెల్లరాయి సైదాపురం మండలానికి వస్తుంది. లారీల్లో యథేచ్ఛగా రవాణా జరుగుతున్నా ఎక్కడా అధికారులు పట్టుకున్న దాఖలాలు లేవు. తెల్లరాయి రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అయితే కడప జిల్లా నుండి రాపూరు మీదుగా సైదాపురం ప్రాంతానికి యథేచ్ఛగా వస్తుంది. ఈ విషయంలో అధికారుల మౌనం వహించడానికి కారణాలు ఏమిటో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా నుండి వచ్చిన తెల్లరాయిని మండలంలోని జోగిపల్లి ప్రాంతంలో డంప్ చేసుకుని రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తెల్లరాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులుగా సేవలు అందిస్తున్న కొనిదెల నాగబాబుకు మంత్రి పదవి ఖరారు కావడం జనసేన పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొందని ఆ పార్టీ నాయకులు మునిగిరీష్ తదితరులు అన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు చాలా ఆనందమైన రోజు. మన జనసేన పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క అభిమానులకి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రతి ఒక్కరికి నామినేట్ పోస్టులో కానీ, మంత్రి పోస్టులో కానీ ప్రతి ఒక్కరికి గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమైన నేత, అందరిని కలుపుకుని పోయే వ్యక్తి, అందరిలో మన అందరినీ మనస్ఫూర్తిగా కలుపుకుని మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పార్టీలో ముఖ్యంగా మన నాగబాబు గారు అన్న. ఆయనకి ఈరోజు నామినేట్లో మంత్రి పోస్ట్ ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మన మంచి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి దీన్ని ముందు తీసుకుని పోతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు జనసేన పార్టీకి ఎంతో శుభపరిణామం. ఎందుకంటే మన కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా సంతోషించవచ్చు. ఎందుకంటే పార్టీ బలోపేతంలో భాగంగా ఈరోజు నాగబాబు గారికి మంత్రి పదవి రావడము, అదేవిధంగా వీరందరూ ప్రజలు చూస్తున్నారు. ఈ జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ గారు అయితేనేమి, అదేవిధంగా సురేష్ గారు అయితేనేమి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారో సమస్య అని ఆయనకి తెలిసిన వెంటనే స్పందిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పెట్టిన పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేసి ఈరోజు జనసేన పార్టీ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎప్పుడు పార్టీకి అవసరం వచ్చినా పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ తన మీద ఎటువంటి విమర్శ వచ్చినా కూడా ఎప్పుడు కూడా తిరిగి దాన్ని సమర్థించేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. కొనిదెల ఫ్యామిలీ అంటేనే ఒక నీతి నిజాయితీకి మారుపేరు. చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ శాఖల అధికారులు హాజరై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ సుబ్బయ్యకు తిక్కవరం సోదరులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు.
భూ రీసర్వే సమస్యలుంటే 45 రోజుల్లోపు పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఫిర్యాదులన్నీ కూడా ఆ రోజు అక్కడ తీసుకొని ఆ రోజు పరిష్కారం చేయదగిన సమస్యలు ఏదైనా ఉంటే చిన్నవి అక్కడే అంటే ఈరోజు సాయంత్రం వరకు ఈ గ్రామంలో ఉంటాం కాబట్టి ఈరోజు ఏదైనా పరిష్కారం చేయదగిన సమస్యలు ఉంటే ఈరోజు చేయడం జరుగుతుంది. అది సర్వేకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించి కానీ సమస్యలు ఏమైనా ఉంటాయి. అదేవిధంగా ఇంకా టైం తీసుకుని నోటీస్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేస్తే 15 రోజులు టైం తీసుకునేవి కానీ ఇటువంటి సమస్యలు టైం తీసుకునే సమస్యలు ఉంటే వాటిని 45 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. ఈ 45 రోజుల కాల పరిమితిలో ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ కూడా 45 రోజులు పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారం చేయడానికి కూడా ప్రతి ఫిర్యాదును కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ చేయడం వల్ల ఇవి రాష్ట్ర స్థాయి నుంచి మానిటర్ చేస్తారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు అదేవిధంగా మన డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారు వీటి మీద ప్రతి వారం మాకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాటిని పరిష్కారం ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కూడా ఆన్లైన్ కండిషన్ మీద రివ్యూ చేస్తారు. కాబట్టి ఇచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా ఈరోజు ఆన్లైన్ చేసి వాటికి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఏదైనా మనకి రెగ్యులర్గా వచ్చే సర్వీసెస్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ పాస్ పుస్తకాలు కానీ లేకపోతే కౌలు రైతుల కార్డులు కానీ ఇలాంటి మీరు రెగ్యులర్గా అప్లై చేసే సర్వీసెస్ అని ఉంటే వాటికి యూజర్ ఛార్జెస్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే డబ్బులు కట్టించుకున్నంత కూడా ఫ్రీ ఈరోజు. ఉదాహరణకి మనకి పట్టదారి పాస్ పుస్తకానికి 135 రూపాయలు కట్టించుకుంటాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, ఆర్ఐ నారాయణ, ప్రత్యేక అధికారి ఉమా తదితరులు పాల్గొన్నారు. తోకలపూడిలో వివాదంగా ఉన్న అటవీ భూమి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సదస్సులో జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, సర్వేయర్ వెంకటేశ్వర్లు, అటవీ శాఖ అధికారి గిరిజ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే జ్ఞానంలో మార్కెట్ కాకుండా ఆ సీల్పోయే అవతలతో 2 ఎకరాలు బ్లాక్ లైన్ అంటే అప్పుడు రావాలి కదా. అది మేడం అడిగేది. అదే ఆ బీట్ బౌండ్ అంటే మీ ఫారెస్ట్ స్టేషన్ అది కానీ మీరు మాత్రం అది మంది మీరు చూసారు అన్ని చేశారు కానీ ప్రపోజల్ పంపించారు పట్టాలు ఇవ్వాలి మిగతాదంతా వాడదే అంటున్నారు. అంటే మన ఇప్పుడు మనకి ఇక్కడ గులించర్లలో కూడా మనకు అదే సమస్య వచ్చింది. రైతులందరూ పంట బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారిని విజయలక్ష్మి తెలిపారు. ఓజిలి మండలంలోని వెంకటరెడ్డిపాలెం గ్రామంలో తహసీల్దార్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్, ఏపీఓ ఉషారాణి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, పాడి వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 3 రోజులుగా జరుగుతున్నాయి. కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డీన్లు రామాంజనేయులు రెడ్డి, సుధారాణి,
రామ్ గోపాల్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో భాగమైనటువంటి జూనియర్ కళాశాల విద్యార్థులు గత 2 రోజుల నుంచి క్రీడా పండుగని జరుపుకుంటున్నారు. చాలా ఆనందంగా ప్రతి గేమ్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా పాలు పంచుకుంటూ ఈరోజు ఫైనల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ క్రీడల వల్ల విద్యార్థుల్లో యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా కేవలము చదివే కాకుండా ఆటల్లో కూడా మా విద్యార్థులు కృష్ణ చైతన్య కాలేజెస్ని ప్రారంభించి 26 సంవత్సరాలు అయింది. అలానే ఇంటర్మీడియట్ కాలేజెస్ని ప్రారంభించి కూడా 18 సంవత్సరాలు పూర్తయింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటు అకాడమిక్స్ పరంగా కానీ, గేమ్స్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటూ సుమారుగా 26 సంవత్సరాలుగా ఇదే విధంగా పిల్లల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ అందరి అభిమానాలు పొందడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. పిల్లలు కేవలం ఎడ్యుకేషన్ అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వారు మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో 1998లో ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే పందాన్ని కృష్ణ చైతన్యలో కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సుమారుగా 26 ఇయర్స్ నుంచి కూడా మన కాలేజీలోనే పనిచేసే స్టాఫ్ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి అరుదైనటువంటి ఘటనలు ఉంటాయి. సో అట్లా ఇక్కడ టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, స్టూడెంట్స్ కానీ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్ళడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. సో ఇప్పటికే డిగ్రీ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, అటు ఐఐటి, నీట్, ఎంసెట్ అన్నింటిలో కూడా ఒక మంచి ఫలితాలను సాధిస్తూ ఉంది. విద్యార్థులకు కానీ, టీచర్స్కి కానీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 12వ తేదీన గూడూరులోని పిఆర్ క్లబ్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిఆర్ క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి కోరారు. ముత్యాలపేటలో ఉన్న క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో అనేక మంది ప్రముఖులు వైద్యులు పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వరరావు, సభ్యులు రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, శ్రీధర్, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చి మంచి వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఈసీజీ వగైరాలు కూడా, బ్లడ్ టెస్టు, ఈసీజీ, బీపీ వగైరాలు పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క అనారోగ్య సమస్యల నుంచి దూరం అయ్యే దానికోసం ముఖ్యంగా కార్డియాలజీ, గుండె వైద్య నిపుణులు, ఆయనకి గోల్డ్ మెడలిస్టు డాక్టర్ సాహెబ్ పేరా అనేటువంటి వైద్యుడు విచ్చేస్తున్నాడు. అదేవిధంగా న్యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి వైద్యుడు విచ్చేస్తున్నాడు. గైనకాలజీ, జన్మితాలని గర్భకోశ వ్యాధులు, అదేవిధంగా ఆడవారికి సంతాన సాఫల్యం కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం వైద్య సేవలు అందించేదానికి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు పిఆర్ క్లబ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్ అందరూ కలిసి జాయింట్ గా ఏదైనా మంచి కార్యం చేయాలని కలుసుకొని ఇట్లా ఏం పెడితే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడేది అని అనుకొని ఇట్లా మెడికల్ క్యాంప్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ మెడికల్ క్యాంప్ వచ్చి మన నవీన్ హెచ్ఆర్ మొలినేని వారిని కాంటాక్ట్ చేసినప్పుడు వారి డాక్టర్లతో మాట్లాడి ఆయన కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ అండ్ ఐస్, శంకర్ నేత్రాలయంతో టైఅప్ ఉందంట వాళ్ళకి. శంకర్ నేత్రాలయాలు కూడా వస్తున్నారు ఐ క్యాంప్కి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదే రోజు ప్రతి ఒక్కరికి బీపీ, ఈసీజీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ ఫ్రీ. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని పొద్దున 10 నుంచి 1 గంట దాకా ఉంటుంది ఈ క్యాంపు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఏమంటే ఇంపార్టెంట్ డాక్టర్లు వస్తారు, మీరు పోవాలంటే మళ్ళీ ఆడ వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం,
కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది లేకుండా ఇక్కడ మన పిఆర్ క్లబ్ వాళ్ళు, మన ప్రెసిడెంట్ మీరారెడ్డి అయితే, సెక్రటరీ మధు అయితే, అందరూ మెంబర్స్ కలిపి మేము పిఆర్ క్లబ్లో వైద్య శిబిరాన్ని నిర్వహించుటకు నిర్ణయం తీసుకున్నాము. గురువారం రేపు 12వ తేదీన కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పిఆర్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో పేద ప్రజలందరూ పాల్గొని వారి యొక్క జబ్బుల్ని కానీ సంబంధించినటువంటి డాక్టర్ల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు పాల్గొంటారు. మీరు ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గుండెకి సంబంధించిన డాక్టర్లు, షుగర్కి సంబంధించిన డాక్టర్సు, కంటికి సంబంధించిన డాక్టర్సు, అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు. అందరూ ఇక్కడ పేద ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మనం డాక్టర్ దగ్గర పోవాలంటే ఈ రోజుల్లో కొంచెం వేలు ఖర్చు అవుతుంది. ఉచితంగా వాళ్ళు పరీక్షించి ఆ రోగులకు ఉండే పరిస్థితి వాళ్ళు వివరించి వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇచ్చేటట్టు మన పిఆర్ క్లబ్ యజమాన్యం అంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆహార పదార్థాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఫుడ్ ఫెస్ట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలన్నింటిలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, అక్కడ విలువలు, అక్కడ ఆహార అలవాట్లు, ఆహార్యం, ఆ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల యొక్క ప్రత్యేకతని ప్రతి ఒక గ్రూపుగా కొంతమంది పిల్లలు తయారయ్యి వాళ్ళు ఆ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలకి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక లెసన్ని ప్రాక్టికల్గా ఎలా ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకోవాలని తెలియజేస్తుంది. కేవలం పుస్తకాల్లో చదివేసి దాన్ని బట్టి పెట్టడమే కాకుండా ఆ కార్యక్రమంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలని సంపూర్ణంగా వాళ్ళు అవగాహన చేసుకొని అలా తయారై వచ్చారు. అలాంటి బట్టలు వేసుకోవడం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ప్రత్యక్షంగా తయారు చేసుకురావడం, ఆ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల్ని వాళ్ళు నేర్చుకొని ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది మొత్తం భారతదేశం యొక్క సమైక్యతను వీళ్ళు ఇక్కడ ప్రతిబింబిస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. అలాగే ప్రతి సబ్జెక్ట్కి ఇలాంటి కార్యక్రమాల ద్వారా శ్రీ చైతన్య విద్యా సంస్థల పిల్లలకి చదువును అందిస్తుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సుంకర హనుమంతరావు, అనూప్ కుమార్ జ్ఞాపకార్థం సుంకర అశోక్ కుమార్, పద్మజ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కబ్జాదారుల నుండి పేదల భూములకు విముక్తి కల్పించండి. చిలుకూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కడప జిల్లా నుండి తెల్లరాయి రవాణా. సైదాపురం ప్రాంతానికి అనుమతి లేకుండా వాహనాల్లో తెల్లరాయి దిగుమతి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ప్రజల నుండి వినతులు వెల్లువ. మనుబోలు, సైదాపురం మండలాల్లో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రాష్ట్రాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.